చూద్దాం. తిరుమలలో అపచారం జరిగింది. భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదంలో భారీ స్కామ్ చోటు చేసుకుంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఈ లడ్డు స్కామ్ కి సంబంధించి వివరాలు ఏంటి? తిరుమలలో ఎన్నడూ లేదు విధంగా లడ్డు స్కామ్ బయటపడింది. గతంలో అనేక స్కాములు జరిగినాయి, కానీ లడ్డు టోకెన్లు కలర్ జిరాక్స్ చేస్తూ లేదంటే వాటిని నకిలీ తయారు చేస్తూ లడ్డు దళారీలు లడ్డూలు అదనంగా పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు జరిగిన ఈ లడ్డు స్కామ్ నూతన పద్ధతిలో టీటీడీ ఇంటి దొంగలే దీన్ని లడ్డు స్కామ్ చేస్తున్నారు. సాధారణంగా టీటీడీ భక్తులకు అందించే లడ్డు టోకెన్లని తిరుపతిలో ఉన్న టీటీడీ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింటింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రింటింగ్ ప్రెస్ లో తయారు చేసే లడ్డు టోకెన్లను అక్కడ ఉన్న సిబ్బంది లడ్డు దళారులతో చేతులకు కుమ్మక్కైపోయి అదనంగా టీటీడీకి పంపించే లడ్డు టోకెన్లు మరో లడ్డు టోకెన్లు కూడా అక్కడే ముద్రించి ఒకటి టీటీడీకి పంపించేవాళ్ళు, ఇంకొకటి అదనంగా అట్లే దళారులకి విక్రయించేవాళ్ళు. ఈ కుంభకోణం చాలా కాలంగా జరుగుతుంది. ఇటీవల కాలంలో టీటీడీకి అదనంగా లడ్డూలు భక్తులు కేటాయిస్తామని ఫిర్యాదు ఉన్నాయి. అంటే రాత్రి టీటీడీకి భక్తులకి ఎంత లడ్డూలు అందిస్తున్నామనే లెక్క కూడా టీటీడీ ప్రతిరోజు చేస్తుంటుంది. ఈ సందర్భంగా లడ్డు టోకెన్లు వచ్చేదానికి లడ్డూలు భక్తులకు అందిస్తున్న వారికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక దృష్టి సాధించింది. దీంతో ఆ నకిలీ లడ్డు టోకెన్లు వెలుగు చూశాయి. ఈ నకిలీ టోకెన్లు ఎలా వచ్చాయి ఏంటి అనే దాని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు దృష్టి సాధించారు. దీంట్లో నూతన కోణం వెలుగు చూసింది. టీటీడీ సిబ్బంది ఈ నకిలీ టోకెన్లు చేస్తున్న వెలుగు చూసింది. తిరుపతిలోని ప్రింటింగ్ ప్రెస్ లో దాదాపు 6-7 మంది దాకా సభ్యులు కలిసి లడ్డు స్కామ్ ని చేస్తున్నట్టు వెలుగు చూసింది. దీనిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు దాదాపు ఒక 4 టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి భారీగా లడ్డు టోకెన్లు కూడా స్వాధీనం చేస్తున్నారు సమాచారం. వీళ్ళని బయట పెట్టకుండా విచారణ కూడా చేస్తున్నారు, కానీ వీళ్ళు ఎక్కడ పెట్టారు ఏమనేది ఇప్పటి వరకు కూడా టీటీడీ అధికారులు కానీ విజిలెన్స్ అధికారులు బయట పెట్టడం లేదు. ఈ కుంభకోణంలో ఇంకా ఉన్నత అధికారులు కూడా ఉండొచ్చు అనేసి కూడా అనుమానిస్తున్నారు. దానికి ప్రస్తుతానికి విచారణ అయ్యే వరకు ఈ విషయాన్ని బయట పెట్టకూడదని కూడా అధికారులకు సూచనలు చేస్తున్నారు. తరంగిణి.